హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ బటర్ఫ్లైస్ లాగా ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నందుకు. సో నా హ్యాపీకి కారణమైన ఈ వీడియోలో ఏముందో చూసేయండి. మరి చూడండి, నా దగ్గర ఎన్ని ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయో. నేను వీటిని ఒక 1 ఇయర్ నుంచి స్టోర్ చేస్తూ వస్తున్నాను. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను కొన్ని మొక్కలు పెంచుకోవాలి అని, కానీ కుదరలేదు ఇప్పటివరకు. ఎందుకంటే మేము ఉండే ప్లేస్లో చాలా కోతులు ఉంటాయి. సో నేను పెంచే మొక్కలు కోతుల నుండి అలాగే మా పిల్లల నుండి కూడా రక్షింపబడాలి. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యమని దాన్ని అమలు చేస్తున్నాను. అందుకే ఈ బాటిల్స్తో కుస్తీ పడుతున్నాను అన్నమాట. మీలో ఎవరైనా నాలాంటి ప్రాబ్లమ్స్తో గార్డెనింగ్ స్టార్ట్ చేయడం అనేది ఆపేశారా? సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారు. గార్డెనింగ్ అంటే ఏవో ఆకుకూర మొక్కలో లేదా కూరగాయల మొక్కలో పెంచుకొని వండుకొని తినడం అనే కాదు. ఆ పెంచే విధానంలో ఒక మంచి రిలాక్సేషన్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గార్డెనింగ్ స్టార్ట్ చేయడం. నేనైతే స్టార్టింగ్ కదా అండి, ఆకుకూరలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆకుకూరలు మంచి గ్రోత్ వచ్చిన తర్వాత అలాగే వెజిటేబుల్స్ కూడా ట్రై చేస్తాను. అలాగే మీతో కూడా షేర్ చేసుకుంటాను వీడియోస్ అన్నీ. బాటిల్స్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ఇనుప ముక్క సహాయంతో హోల్డ్ చేసుకోవాలి, వేడి చేసి. నేనైతే ఇక్కడ అప్పాలు తీసే పుల్ల ఉంటుంది కదా, దాన్ని వేడి చేసి ఇలా హోల్స్ చేస్తున్నాను అనమాట. పైకి అలాగే కిందికి మొత్తం ఒక బాటిల్కి 4 హోల్స్ చేయాలి. మంచిగా స్ట్రాంగ్గా ఉన్న ఒక దారం తీసుకోండి. దారం తీసుకొని చివరన ముడి వేసి బాటిల్ని పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా పైకి మళ్ళీ ఒక ముడి వేసి బాటిల్ని పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా ప్లేస్ వదిలి మళ్ళీ ఒక ముడి వేసుకొని బాటిల్ని ఎక్కించాలి. వీడియోలో చూపించిన విధంగా ఎక్కించుకోవాలి బాటిల్స్ మొత్తం. సో ఫైనల్గా చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇలాగా బాటిల్స్ అనేవి జారకుండా ముడి వేసుకున్నాను అనమాట కింద. సో ఇప్పుడు మట్టిని తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాటిల్స్లో మట్టిని నింపేయడమే. ఫుల్గా నింపకండి, వాటర్ వేసేటప్పుడు కారుతాయి కిందికి. సో కొంచెం ప్లేస్ వదిలి నింపండి. అన్ని బాటిల్స్ నింపాము. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇలా మనం ఎక్కడైనా గోడకి హ్యాంగ్ చేసుకోవాలన్నమాట. ఇందులో మట్టి అయితే నింపాము. ఇప్పుడు మనం దీంట్లో విత్తనాలు వేయాలి కదా. నేను ఇక్కడ ధనియాలు తీసుకుంటున్నాను. కొంచెం నలగొట్టాలి ధనియాలని, అలాగే ఉంటే అవి మొలకలు రావు. సో పేపర్లో వేసుకొని చేత్తో ఇట్లా రాకాను. నేను 2 బాటిల్స్లో ధనియాలు వేశాను. అలాగే 2 బాటిల్స్లో మెంతులు కూడా వేశాను. నాకు మెంతి కూర అంటే చాలా ఇష్టం. సో మెంతులు కూడా వేసేసాను. రెగ్యులర్గా పోపు డబ్బాలో ఉండే ఎండుమిర్చిలోని గింజల్ని బయటికి తీసి అవి కూడా వేశాను. ప్లాంట్స్ వస్తావో రావో చూద్దాము. అలాగే టమాటాల నుండి కూడా టమాటా గింజలు తీసి వేశాను. ఫైనల్గా అన్నిట్లోనూ గింజలు వేయడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా చూడాలి మొలకలు ఎలా వస్తాయో. ఇక వీటిని గోడకి హ్యాంగ్ చేసి చూస్తూ ఉండాలి ఎప్పుడు మొలకలు వస్తాయా అని. ఇదండి వాటి నా గార్డెనింగ్ వీడియో. మీకు నచ్చిందా? మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తాయి.